ఊరికి దూరంగా ఏరుకు ఆవల పిడుగుపాటుకు మృతి చెందిన వారి డెడ్ బాడీలను తీసుకొచ్చేందుకు గ్రామస్తులు సాహసం చేయాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మేన ఏంగ్లాపూర్లో పిడుగుపడి నిన్న 3 వ్యక్తులు మృతి చెందారు. గ్రామానికి దూరంగా వాగు అవతల పిడుగుపడి అలకుంట ఎల్లయ్య, ఎల్లవ్వ, బండారు వెంకటి పిడుగుపడి చనిపోయారు. పెంబి మండల పోలీస్ సహాయంతో గుమ్మెన ఏంగ్లాపూర్ నుండి 3 కిలోమీటర్ల మేర ఒక కట్టెకు కట్టుకుని డెడ్ బాడీలను దొత్తినాగు దాటించారు. శవ పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. కూలీ పనులకు వెళ్లి భార్యాభర్తలు పిడుగుపాటుకు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మౌనిక. నిన్న రాత్రి 7 గంటల సమయంలో పిడుగు పడడంతో 3 మృతి చెందారు. వీరు భార్యాభర్తలు ఇద్దరు, ఒక కూలీ చనిపోయారు. అనుకుంటా ఎల్లవ్వ అనే భార్యాభర్తలు. బంగారు వెంకట అతను జీతం అంటే అక్కడ జీతం ఉండడానికి వచ్చిన అతను పిడుగుపాటుతో 3 రాత్రి 7 గంటల సమయంలో చనిపోయారు. అయితే వీళ్ళు చేను వద్ద ఉన్న మంచ అంటే అడవి జంతువుల నుంచి కాపాడడం కోసం ఒక మంచ వేసుకుంటారు, ఇట్లా ఎత్తు వేసుకుని అక్కడ దాన్ని ఉంటారు. అయితే అక్కడనే పిడిగొట్టడంతో ఆ చేను దగ్గర కుట్టడంతో ఆ 3 అక్కడ చనిపోయారు. అయితే వాళ్ళ బాడీ తీసుకురావడానికి తీవ్ర కష్టమైనది. పోలీసు వాళ్ళు అంటే ఈ చేనుకు ఈ ఊరుకు మధ్యన 3 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది ఒక మారుమూల గ్రామము. ఇక్కడ బైకులు సైతం పోవడానికి కూడా చాలా కష్టంతో కూడుకున్న పని ఉంటుంది. ఎందుకంటే ఈ చేనుకు ఈ ఊరికి 3 కిలోమీటర్ల మధ్యన ఒక వాగు ఉంటుంది. ఆ వాగును దాటు చాలా కష్టమవుతుంది. అయితే ఒక కట్టె కట్టుకొని ఆ 3 డెడ్ బాడీలను తీసుకొని ప్రాణాలను తెగించి వాళ్ళు అక్కడ కూలీలు పోలీసులు తీసుకొని ఆ ఒడ్డుకు తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి కుటుంబాలకు బాడీని అప్పచెప్పడం అంటది. ఈ గ్రామాలన్నీ దాదాపు వ్యవసాయం మీద ఆధారపడి ఆ ఊరుకు మారుమూల గ్రామంలో అడవిలో వీళ్ళు పొలాలు చేనులు చేసుకొని వర్షాకాలం పంట పండించుకొని మాత్రమే వీళ్ళు జీవిస్తుంటారు. అయితే ఈ పిడుగుపాటుతో ఆ ఊరిలో ఉన్న భార్యాభర్త చనిపోతే విషాదం నెలకొన్నది. నిన్న పిడుగుకొట్టడంకి 3 మరణించారు. ఇప్పుడైతే బాడీ కుటుంబ సభ్యులకే ఇచ్చారు. తదుపరి కేసు చేస్తామని చెప్పేసి పోలీసులు మనకు చెప్పడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.